హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షన్ల కీలక తాజా సమాచారం విడుదల. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు సంబంధించినటువంటి అత్యంత కీలకమైన రెండవ పీఆర్సీ విషయంలో ఒక సంచలన అప్డేట్ అయితే రావటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ గడువు ముగిసిపోయి మార్చి పన్ సో, ఈ మార్చి 12వ తేదీ కల్లా కరెక్ట్‌గా 985 రోజులు పూర్తి కావడం విశేషం. అంటే దాదాపు 1000 రోజులకు చేరువలో ఉంది. సాధారణంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ప్రతి 5 సంవత్సరాలకోసారి ఉద్యోగుల పనితీరును మరియు ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసి వేతన సవరణ చేయాల్సి ఉంటుంది. కానీ ఈసారి గడువు ముగిసి దాదాపు 3 ఏళ్లు గడుస్తున్నా ప్రక్రియ ముందుకు సాగటం లేదు. ప్రస్తుత కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో పెరిగిన ఖర్చులకు అనుగుణంగా ఉద్యోగుల కుటుంబాల జీవన ప్రమాణాలు దెబ్బతినకుండా ఉండాలంటే ఈ వేతన సవరణ అనేది అత్యంత అనివార్యమైన అంశము. ఒకవేళ ప్రభుత్వం వేతనాలు పెంచకుండా కాలయాపన చేస్తే ఉద్యోగుల కుటుంబాల్లో తీవ్రమైన ఆర్థిక అశాంతి పెరగడమే కాకుండా అది పరోక్షంగా వ్యవస్థలో అవినీతి ప్రజలు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో, విశ్లేషకులు ఈ మేరకు హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రభుత్వం సాధారణంగా గడువు తేదీ నాటికి 6 నెలలు లేదా ఒక సంవత్సరం ముందుగానే నిపుణులతో కూడినటువంటి ఒక కమిటీని నియమించి ఒకే సాధారణ వ్యక్తి గౌరవంగా బతకడానికి మార్కెట్ ధరల ప్రకారంగా ఎంత ఖర్చవుతుందో లెక్కగట్టి సిఫార్సులు కోరుతుంది. తెలంగాణలో రెండవ వేతన సవరణ వాస్తవానికి జూలై 1, 2023 నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా అప్పట్లో జరిగిన సవరణలు 2028 వరకు అమల్లో ఉండాలి. అయితే పీఆర్సీ కమిటీ తన నివేదిక రూపకల్పనను పూర్తి చేసినప్పటికీ ప్రభుత్వం ఆ నివేదికలోని అంశాలను బయటపెట్టకపోవడం మరియు అమలుపై ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. 5 ఏళ్ల కాల పరిమితిలో ఇప్పటికే దాదాపు 2 సంవత్సరాల 9 నెలల కాలం వృధాగా గడిచిపోయింది. ప్రభుత్వం ఇకనైనా స్పందించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే సమయంలో తెలంగాణ హైకోర్టు నుండి కాంట్రాక్ట్ మరియు తాత్కాలిక ఉద్యోగులకు సంబంధించి ఒక ఊరటనిచ్చే కీలక సూచన వెలువడింది. రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించేందుకు ఒక ప్రత్యేకమైన మరియు పటిష్టమైన పథకాన్ని తీసుకురావాలని న్యాయస్థానం ప్రభుత్వానికి సూచించింది. అడ్వకేట్ జనరల్ కూడా ఈ విషయంలో స్పందిస్తూ అర్హులైన అభ్యర్థులను గుర్తించేందుకు ప్రతి శాఖలో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం సముచితమని అభిప్రాయపడ్డారు. ఇక జేఎన్‌టీయూలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేసిన నరసింహ అనే వ్యక్తిని తొలగించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన కేసులో జీవో నంబర్ 212 ప్రకారం ఆయన సేవలను క్రమబద్ధీకరించాలని కోర్టు ఆదేశిస్తూ పాత మెమోను కొట్టివేయడం ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులలో అందరిలో కూడా కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. మరోవైపు తెలంగాణ విద్యారంగంలో ఒక సరికొత్త విప్లవానికి ఉన్నత విద్యా మండలి శ్రీకారం చుట్టింది. ఇది విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేయనుంది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుండి బీఏ అగ్రికల్చర్ మరియు గ్రామీణాభివృద్ధి కాంబినేషన్లతో సరికొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు 7 సాంప్రదాయ విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేవలం వ్యవసాయమే కాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా డిఫెన్స్, సెక్యూరిటీ, పొలిటికల్ సైన్స్, బీబీఏ ఏవియేషన్ ఏవియేషన్ మేనేజ్మెంట్ మరియు హెల్త్ కేర్ మేనేజ్మెంట్ వంటి ఉపాధి ఆధారిత కోర్సులను కూడా అందుబాటులోకి అయితే తేనున్నారు. రాజకీయ పరిణామాల విషయానికొస్తే లైసెన్స్ సర్వేయర్లు ఎదుర్కొంటున్నటువంటి తీవ్రమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు డిమాండ్ చేశారు. సర్వేయర్ల సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఆయన హామీ ఇవ్వడంతో ఆ వర్గం ఉద్యోగులు కొంత ఊరట చెందుతున్నారు. తెలంగాణ ప్రజలకు మరియు పేద కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మరో కీలక హామీపై అసెంబ్లీ స్పీకర్
గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఒక సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఉగాది పండుగ తర్వాత అర్హులైన మహిళలకు కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం అందజేస్తామని ఆయన స్పష్టం చేయడం విశేషం. ఇదే తరుణంలో రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులలో ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు వెలుగులోకొచ్చాయి. ఐఎఫ్ఎంఎస్ పోర్టళ్లలో నెలకొన్న సాంకేతిక లోపాల కారణంగా గత 4 నెలలుగా సుమారు 1,200 మంది సెక్యూరిటీ గార్డులకు జీతాలు అందకపోవడం దారుణమని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల సాంబయ్య గారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 192 మార్కెట్ కమిటీలలో పనిచేస్తున్న ఈ కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి వెంటనే వేతనాలు చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం తన మానవీయ కోణాన్ని చాటుకుంటూ అనారోగ్యంతో మృతి చెందినటువంటి టీ ఫైబర్ కార్పొరేషన్ డిస్ట్రిక్ట్ మేనేజర్ బుర్రా నాగరాజు కుటుంబానికి బాసటగా అయితే నిలిచింది. తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన అనాథలుగా మారిన ఇద్దరు చిన్న పిల్లలను చూసి చలించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు సచివాలయంలో ఆ పాప సుప్రీతకు రూ. 3,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాన్ని స్వయంగా అందజేశారు. ఆ చిన్నారికి ధైర్యం చెబుతూ పట్టుదలతో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. వైద్య ఆరోగ్య రంగంలో కూడా ప్రభుత్వం కీలక సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది. వైద్య సేవలు కేవలం యాంత్రికంగా ఉండకూడదని, మానవత్వంతో చికిత్స అందించాలని ప్రభుత్వం వైద్యులకు సూచించింది. ఇందులో భాగంగా ప్రైవేట్ రంగంలో పనిచేసే డాక్టర్లు ఏడాదిలో కనీసం 1 నెల పాటు ప్రభుత్వ ఆసుపత్రులలో సేవలందించాలా అన్న నిబంధనలు తీసుకురానున్నారు. రాష్ట్రంలోని 65 లక్షల మంది ప్రజల ఆరోగ్య సమాచారాన్ని సేకరించి ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ కార్డులను అందించే బృహత్తర కార్యక్రమం ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడాలని ప్రభుత్వం గట్టి సంకల్పంతో ముందుకు సాగుతోంది. ఈ చర్యలన్నీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మరియు ఉద్యోగుల సంక్షేమంలో ఒక నూతన అధ్యాయాన్ని లిఖించబోతున్నాయి.